ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనకు మలబద్ధకము లేక అంటే ఇండైజెషన్ లేకపోతే కాన్స్టిపేషన్ ఇవన్నీ కూడా మన డైట్ సిస్టమ్కి రాకుండా మనం కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే మనకున్న లైఫ్ స్టైల్లో అంటే ఎక్కువగా ఒకే టైం నైట్ పని చేయటము, మార్నింగ్ పని చేయటం ఇలాంటి లైఫ్ చేంజెస్ అయినప్పుడు మనం తీసుకునే ఆహారం కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ డిస్టర్బెన్స్ని మనం అధిగమించాలి అనుకుంటే ఏ టైంలో మనం వర్క్ చేసినా మినిమం ఆ 3 మీల్స్ 5 అవర్స్ ఇంటర్వెల్‌లో మనకు జరగాలి. అంటే తీసుకోవడం అనేది అంటే ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. అదేవిధంగా ఎప్పుడైతే మనం తీసుకున్న ఆహారం సరైన సమయంలో తీసుకోకుండా, లేకపోతే సరైన వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోనప్పుడు మన డైజెస్ట్ సిస్టమ్‌లో మెయిన్‌గా కొలానిక్ ఫంక్షన్ మన బాడీలో ఉన్నటువంటి అవసరం ఉన్నప్పుడు వాటర్‌ని తీసేసుకోవటం. ఎప్పుడైతే మన తీసుకునే వాటర్ కంటెంట్ పూర్తిగా తక్కువగా ఉంటుందో, మన కొలన్‌లో మన అంటే మన ఆ ఫుడ్ బోలెస్ పాస్ అవుతూ వచ్చినప్పుడు వాటర్ కంటెంట్ కంప్లీట్‌గా అబ్జార్బ్ అయిపోతూ ఉంటుంది. అయిపోయేటప్పటికి ఆ ఫుడ్ అనే మోషన్ ఏదైతే ఉందో రోజు రోజుకి హార్డ్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఎక్కువ సమయము ఆ మోషన్ మన బాడీలో ఉండకూడదు. ఏం చేయాలి ఉంటే కాన్‌స్టిపేషన్ వస్తుంది. స్టూల్ ఎప్పుడైతే హార్డ్ అయిపోతుందో అది కిందకి వెళ్ళేటప్పుడు అంటే మన ఎంప్టీయింగ్ కష్టమైపోతుంది. అదేవిధంగా కోసుకోవటము, హెమరాయిడ్స్ లాగా, పైల్స్ లాగా, ఫిస్ట్‌ల లాగా వస్తూ ఉంటాయి. అందుకని ముఖ్యంగా ఆ ఫుడ్ ఏదైతే ఫుడ్ అనేది స్టూల్‌గా కిందకెళ్తుందో, ఆ స్టూల్ అనేది సరైన కండిషన్‌లో, సరైన మోతాదులో మన ఆహారము అంటే ఫైబర్, వాటర్, యాక్టివిటీ ఈ 3 కలిసినప్పుడు ఈ పెరిస్టాల్సిస్ అనేది సరిగ్గా జరుగుతూ ఉంటుంది. మోషన్ కిందకి ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీంట్లో ఏది డిస్టర్బెన్స్ అయినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో కొలానిక్ మోటిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల కాన్‌స్టిపేషన్ వస్తూ ఉంటుంది. ఎవరైతే వాటర్ కంటెంట్ సరిగ్గా తీసుకోరో వాటర్ తగ్గిపోవటం వల్ల మన బాడీ కొలాన్ నుంచి అంటే స్టూల్ నుంచి వాటర్ తీసుకోవటం వల్ల కాన్‌స్టిపేషన్ అయ్యి మోషన్ హార్డ్ అయిపోతూ ఉంటుంది. ఫైబర్ కాంటెంట్ లేకపోతే మన బౌల్ మొటిలిటీ మన పెరిస్టాల్సిస్ అనేది సరిగ్గా జరగవు కాబట్టి ఎక్కడ ఉందో అక్కడ ఆ ఫుడ్ అట్లా ఉండిపోతూ ఉంటుంది. కొలోన్ అట్లా ఉండిపోతుంది. అందుకని దానివల్ల మళ్ళీ కాన్‌స్టిపేషను అంటే ఇండైజెషను, మలబద్ధకం ఇవన్నీ వస్తుంటాయి. ఎప్పుడైతే ఆ మోషన్ అనేది సరిగ్గా వెల్ ఫార్మ్ అవ్వకుండా అధికంగా అంటే ఎక్కువసార్లు లూజ్ మోషన్ అయినా, ఎక్కువ హార్డ్ అయినా రెండిటికి కూడా మన అంటే ఏనల్ కెనాల్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఏనల్ కెనాల్ మనకు దేవుడు క్రియేట్ చేసింది ఏనల్ కుషన్స్ అవన్నీ ఒక మోషన్ అన్‌డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ చివరిగా మిగిలిపోయి అది నీట్‌గా బయటకి ఎక్స్‌క్రీట్ చేయటానికి. ఆ ఎక్స్‌క్రీషన్ పరిస్థితుల్లో ఒకవేళ దానిలో అది హార్డ్ అయిపోయి ఫుడ్ వాటర్ కంటెంట్ తక్కువైనా, ఫైబర్ తక్కువైనా ఇప్పుడు ఓల్డ్ స్టేజ్‌లో ఏమవుతుందంటే వాళ్ళ కదలిక అంత ఉండదు. వాళ్ళు సరిగ్గా చేయరు. దీనివల్ల ఆ ఫుడ్ బౌల్ సరిగ్గా డైజెస్ట్ అవ్వక మోషన్ అట్లనే ఉండిపోతుంది. కాన్‌స్టిపేషన్ అంటే ఆల్మోస్ట్ క్రికెట్ బాల్ లాగా హార్డ్‌గా అయిపోతూ ఉంటుంది. దీనివల్ల మోషన్‌లో సరిగ్గా వెళ్ళకపోవటము చాలా రకమైన ఇప్పుడు ఏదైనా సరే ఒక ఎక్కువైన మన లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కువసేపు ఉన్నప్పుడు ఆ ఫుడ్ కాంటెంట్ ఆ కొలానిక్ మ్యూకోసా కాంటాక్ట్ వస్తుంది కాబట్టి దానివల్ల ఇరిటేషన్ ఎక్కువైపోయి అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఒకవేళ అంటే స్టెర్కోరల్ అల్సర్స్ అంటాం. ఎక్కువైతే రెక్టంలో ఎక్కువసేపు మోషన్ ఉంటుందో పుండ్లు పడటం, దాని నుంచి బ్లీడ్ అవ్వటం. ఏ టాక్సిన్స్ అయినా కానీ అంటే ఇప్పుడు ఏదైనా మనం తీసుకున్న ఆహారం సరిగ్గా లేనప్పుడు కొలానిక్ కాంటాక్ట్ టైం అనేది ఎక్కువైనప్పుడు మన కొలాన్ని ఇరిటేట్ చేయటం వల్ల అనేకమైన హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి మన బాడీలో అంటే మనం తిన్న ఆహారం సరైన సమయంలో ఎక్స్‌క్రీట్ అయిపోవాలి. సో అందుకని ఈ మలబద్ధకం మనకు రాకుండా ఉండాలి అంటే ముఖ్యంగా సరైన డైట్ తీసుకోవాలి, సరైన ఎక్సర్సైజ్ కావాలి, సరైన ఫైబర్ కాంటెంట్ ఉండాలి. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎప్పుడైతే జాగ్రత్త తీసుకుంటామో మనకు మలబద్ధకం ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.